భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మారబోనని రేవంత్ రెడ్డి చెప్పగలరా అని ప్రశ్నించారు మాజీ మంత్రి కేటీఆర్. టీవీ9 క్రాస్ ఫైర్లో ఆయన చేసిన ఈ ఆరోపణలకు ఎమ్మెల్యే బల్మూరి వెంకట్ కౌంటర్ ఇచ్చారు. 15 సార్లు చెప్పాను, ఇప్పటికీ పార్టీ మారుతాడు, ఈయన జంపు కొడతాడు. ఒకసారి చెప్పమనండి. కాదని నేను కాంగ్రెస్లోనే జీవితకాలం ఉంటాను, అందులోనే సస్తానని చెప్పమనండి. కాంగ్రెస్ జెండా కప్పుకొని చేస్తానని చెప్పమనండి. నేనేమన్నా ఆయన ఎన్ని పార్టీలు మారాడండి ఇప్పటికీ? ముందు బీజేపీ, తర్వాత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ, తర్వాత కాంగ్రెస్, లాస్ట్కు సొంత గుడికి వెళ్ళిపోతాడు. ఏముంది అందులో కామన్ సెన్సు. ఏ కేసులు ఉన్నా ఏదున్నా దాన్ని ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీలో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకి రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉంటారు. వెళ్ళేదే ఉంటే రేవంత్ రెడ్డి గారు పోయేది ఉంటే వారు ఎంపీ ఉన్నప్పుడు అదే రోజు పోయి వారు ఏదైతే కేంద్ర మంత్రి అవుతుండే అవన్నీ కాదని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉన్నప్పుడు వారు పార్టీలో చేరారు. అది కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు నచ్చి వారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చిత్తశుద్ధితో నిజాయితీగా రాష్ట్ర ప్రజల ముందు నేను ఇవాళ ఒక పరీక్షకు రెడీ. మీరు లై డిటెక్టర్ పరీక్ష ఓపెన్గా లైవ్ టీవీలో పెట్టండి. లై డిటెక్టర్ పరీక్ష అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా డెఫినెట్గా ఆమోదించబడ్డ ఒక ప్రక్రియ. ఓన్లీ లై డిటెక్టర్ వద్దు, అది కూడా వద్దు అనుకుంటే నార్కో అనాలిసిస్ పరీక్ష కూడా ఇంకోటి ఉంటుంది. కేటీఆర్ చేశాడా అన్నారు కదా, మా మీద ఆరోపణలు చేస్తున్నారు కదా. నాకు ఏ ట్యాపింగ్తో ఏ ప్రమేయము లేదు అని నేను స్పష్టంగా వచ్చి లై డిటెక్టర్ పరీక్ష కూర్చుంటాను. చాలా స్పష్టంగా నిజంగా నీకు చిత్తశుద్ధి డ్రగ్స్ టెస్ట్ పైన నువ్వు నిజంగా టెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉంటే అనేక సందర్భాల్లో మేము ఆ టెస్ట్లకి రమ్మని చెప్పినాము. ఇప్పుడు కూడా నీ సిద్ధంగా ఉంటే నీ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని నువ్వు టెస్ట్లకి రా అని చెప్పి సవాల్ విసురుతున్నాము. దానితో పాటు ఏదైతే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 17 స్థానాల్లో ఏ ఒక్క స్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదు.